దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం మనం అందరికీ బైబిల్ గ్రంథంలో నుండి మనకు తెలుసు. అంటే యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడు కొందరు వచ్చి చెప్తున్నారు, ఇదిగో మీ తల్లి మీ సహోదరు అక్కడ బయట ఉన్నారని. కానీ ఆ టైంలో యేసు ఎందుకు ఇలా చెప్పారో కానీ ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తున్నాం. యేసు చెప్పిన జవాబు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. అంటే ఎంత చక్కని మాట కదా. ఈరోజు కూడా మన జీవితంలో ఇది అప్లై చేసుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు చెప్పిన మాట నాకు ఇది చదివినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఒకవేళ నేను యేసు ప్రభుకి నేను తల్లి అని నేను చెప్పలేను, అంటే అట్లీస్ట్ ఒక కుమార్తెగా, ఇక్కడ సహోదరి అని రాయబడి ఉంది, సహోదరిగా కాకపోవచ్చు, లేకపోతే సహోదరుడు కాకపోవచ్చు, కానీ తల్లియు కాకపోవచ్చు, కానీ ఏం చెప్పవచ్చు, ఒక కుమార్తెగా, ఒక దేవుని బిడ్డగా నేను ఉండవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే అని రాయబడి ఉంది. మీరు దేవుని చిత్తము ప్రకారం మీరు జరిగిస్తూ ఉన్నారా? దేవుని చిత్త ప్రకారం మీరు జీవిస్తూ ఉన్నారా? దేవుని చిత్త ప్రకారం మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఇంకా అది కూడా ఇంకా ఎక్కువ చెప్పాలంటే దేవుని చిత్త ప్రకారం ఆలోచిస్తూ ఉన్నారా? కొన్నిసార్లు మనం కరెక్ట్గా మాట్లాడవచ్చు, ఇతరులు వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడవచ్చు, కానీ అన్నిటికన్నా రహస్యంలో ఉన్న ఆలోచన, అంటే మన హృదయంలో ఉన్న ఆలోచన, అది కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అది దేవునికి చిత్తానుసారంగా ఉందా? ఆ రీతిగా ఉంటే దేవునికి మనం ఇంపైన వారుగా, దేవునికి ఇష్టమైన వారుగా, ఆయనకు సహోదరుడుగా, ఆయనకు సహోదరిగా, ఆయనకు తల్లిగా మనం ఉండవచ్చు అని చెప్పి యేసు ప్రభు అక్కడ నిలబడిన వారిని చూసి, అంటే తనతో ఉన్న శిష్యులను చూసి, తనతో కూర్చున్న వారిని చూసి ఆయన అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్తము చొప్పున జరిగించి వాడే వారిని చూపించి ఆయన అంటున్నాడు, నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునని చెప్పెను అని రాయబడి ఉంది. అంటే ఈరోజు కూడా ఆయన మిమ్మల్ని చూసి, నన్ను చూసి, మీ కుటుంబంలో ఉన్న వారిని చూసి, మీరు దేవుని చిత్త ప్రకారం మీరు నడుస్తున్నప్పుడు, దేవుని చిత్త ప్రకారం మీరు ఆలోచిస్తున్నప్పుడు, దేవుని చిత్త ప్రకారం మీరు మాట్లాడుతున్నప్పుడు, అన్నీ మీరు దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం అని చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఆయనకు బంధువులు అయిపోతామని చెప్పి మనం చూస్తున్నాం. సో ఎంత మంచి ఒక మాట కదండి. మన దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఆయనకు సహోదరుడుగాను సహోదరిగాను తల్లిగాను మనం ఉంటామని చెప్పిన ఈ వాక్యంను మనం ఈరోజు మనం సంతోషంగా అంగీకరించి, నేను కూడా ఐఎమ్ రిలేటివ్ టు జీసస్, అంటే యేసు ప్రభుకు నేను కూడా ఒక కుమార్తెగా, ఒక బిడ్డగా, ఒక సహోదరుడుగా సహోదరిగా ఉండవచ్చు అని చెప్పి మీరు ఎలా నమ్ముతున్నారో ఆ రీతిగానే దేవుడు మిమ్మల్ని కూడా అంగీకరించి మిమ్మల్ని దీవించి ఆయన ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువని మీ చిత్త ప్రకారం చేస్తున్నవారు, ప్రభువ జీవిస్తున్నవారు, మీ చిత్తము చొప్పున జరిగించువాడు మీకు సహోదరిగా సహోదరుడిగా తల్లిగా తండ్రిగా ఉంటారని చెప్పి వాక్యంలో రాయబడిన రీతిగా ఈరోజు ఎవరెవరు ప్రభువ నీ యొక్క చిత్త ప్రకారం వారు జీవిస్తున్నారో, ప్రభువ వారి ఆరాధిస్తూ ఉన్నారు, వారిని మహిమపరుస్తూ ఉన్నారు, నీ చిత్త ప్రకారం చేస్తూ ఉన్నారు, వారిని కూడా మీరు ఆ రీతిగానే అంగీకరిస్తున్నారని, సహోదరుడుగా సహోదరిగా అంగీకరిస్తున్నారని, తల్లిగా తమ్ముడుగా ఏ రీతిగానో ప్రభువ మీరు అంగీకరిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ చేతికి ప్రభువ ప్రతి ఒక్కరిని కూడా అప్పగిస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండి ప్రభువ యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే ఉండి ప్రభువ ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.